హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రామ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నా. అయితే వీడియోస్ అయితే ఎక్కువ వీలు కాకనైతే చేయట్లేదు. రెగ్యులర్గా లైవ్ చేస్తున్నా. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మాట్లాడవచ్చు లైవ్లో జాయిన్ కాండి. దాదాపు రెగ్యులర్గా డే అంటే ఎగ్జాక్ట్లీ టైం ఏం లేదు. నాకు ఇంట్లో పనులు, పిల్లల్ని పంపించి ఇంట్లో పనులు కంప్లీట్ అయిన తర్వాతనైతే లైవ్ చేస్తున్నా. అయితే ఈరోజు ఎటు వెళ్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు స్కూల్ వ్యాన్లో వెళ్తున్నా. ఇది ఈరోజు తీసింది కాదు, ఫస్ట్ డే రోజు మా పిల్లల్ని అయితే స్కూల్లో అడ్మిషన్ గురించి మాట్లాడదామని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు పంపించిన స్కూల్ అయితే కాదు. అయితే ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఇటు వీళ్ళు వెళ్ళే స్కూల్ అయితే మాకు దగ్గరలోనే, కానీ ఇటు సైడ్ పిల్లలు ఎక్కువ లేరట. పిల్లలు లేకపోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అటు సైడు వాళ్ళు స్కూల్కి దగ్గరలో చాలామంది స్టూడెంట్స్ ఉండి ఇట్లా లాంగ్ అయ్యేసరికి అయితే ఇబ్బంది అవుతుందని వ్యాన్ ఇటు వస్తలేదు అని వ్యాన్ అయితే పంపిస్తలేమని చెప్పిన తర్వాత స్కూల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అయితే కొత్త స్కూల్లో అడ్మిషన్ గురించి మాట్లాడదామని అయితే పిల్లలని తీసుకొని వెళ్తున్నా. పిల్లలు నా దగ్గర కూర్చోలే, ముందు సీట్లో అయితే కూర్చున్నారు. ముందు ఖాళీ ఉండేసరికి ఇక ఫస్ట్ డే కదా, ఇక వాళ్ళ వ్యాన్లోనే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటు మాకు ఆటో ఫెసిలిటీ చాలా తక్కువ. సో అందుకోసమని వాళ్ళ స్కూల్ వ్యాన్లోనే వాళ్ళని రెడీ చేసి తీసుకొని వెళ్ళి స్కూల్లో పడగొట్టి అయితే వచ్చేసాను. పిల్లలు చూడండి, అందరైతే చాలా ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్తున్నారు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మనకు వ్యూస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. కొత్త వాళ్ళకు కూడా మన వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది. అట్లా మనకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా లైవ్ అయితే పెడుతున్నా. ఎందుకంటే వాచ్ అవర్ చాలా తక్కువ ఉంది. అయితే వాచ్ అవర్ బాగానే ఉండే. అయితే 1 year కంప్లీట్ అయ్యేసరికి నా వాచ్ అవర్ అనేది లెస్ అవ్వకుంటూ వచ్చేసింది. అట్లా లెస్ అవ్వకుంటూ వచ్చేసరికి కంప్లీట్గా పడిపోయింది అన్నట్టు. అయితే ఇంకా లైవ్గా వ్యూస్ పెడితే అది లాంగ్ వీడియోస్ పెడితే ఏమవుతుంది అంటే ఎక్కువ వ్యూస్ అనేది రాక నాకు లెస్ అవ్వకుండా వస్తుంది. పెట్టిన వీడియోకి ఎక్కువ రీచ్ ఉండట్లేదు. ఇక అట్లనైతే లాంగ్ వీడియోస్ అయితే ఇవి మధ్యలో పెట్టట్లేదు. ఎక్కువ లైవ్కే ఫోకస్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ వాచ్ అవర్ గెయిన్ కావాలి అన్న ఉద్దేశం మీద. ఎందుకంటే ఉన్న వాచ్ అవర్ లెస్ అవ్వకుంటూ వస్తుంది కదా. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే లైవ్ అయితే ఇప్పుడు తర్వాత పెట్టడానికి అయితే వీలు కదా. ఎందుకంటే ఏదైనా వర్క్ ఉన్నా అది కొన్ని టైంలో నేను పొలం పనులకు అటు ఇటు కూడా వెళ్తా. అట్లా నాకు లైవ్ పెట్టడానికి వీలు కాదు. ఇక వీడియో అంటే తీసుకుంటాను. అప్పుడు పనికి వెళ్ళేటప్పుడైనా లాంగ్ వీడియో తీసుకున్నా కూడా నైట్ టైంలో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకనే సమ్మర్ ఇప్పుడు ఈ టైంలో అయితే ఎక్కువ లైవ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నా. డేలో దాదాపు పెడుతూనే ఉంటున్నా. ఒక ఛార్జింగ్ అయిపోయిన టైంలో తప్ప మిగిలిన టైంలో ఎప్పుడు లైవ్ పెడుతున్నా. ఇంకోటి ఫోటో లైవ్ అన్ని క్వశ్చన్ లాగా అట్లా అడుగుతూ కూడా పెడుతున్నా. ఒకవేళ మీకు మాట్లాడాలనుకున్నా అది కామెంట్ చేయండి వీడియోకి. నేను లైవ్కి వచ్చి డైరెక్ట్గా మీతో మాట్లాడతా. ప్లీజ్ నా లైవ్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక మార్నింగే వెళ్ళిన కదా, అందుకోసం అని అయితే ఇంకా ఇగో ఆకలి అవుతుంది. అప్పటికే మార్నింగ్ వెళ్ళి 10-10:30 అవుతుందని ఒకటైతే దిల్పసంద్ తీసుకొని అయితే తింటున్నా. చూడండి, ఆకలి అయింది అన్నట్టు, చాలాసేపు అయింది కదా. ఇక రిటర్న్లో మాకు ఆటోలు ఎంత ఉందో దొరికే, అందుకోసం అన్న అయితే ఒకటి దిల్పసంద్ తీసుకొని తింటున్నా. అయితే మార్నింగే కదా, అయితే టిఫిన్ కోసం చూస్తే ఎక్కడ టిఫిన్ బండ్లు అయితే కనబడలేదు మాకు అక్కడ. అందుకని బేకరీకి వెళ్ళిన, బేకరీలో ఎగ్ పప్పు ఉన్నాయి అని అంటే ఇంత మార్నింగ్ లేవు మేడం అన్న తర్వాత స్వీట్ అనేది అది తిన్న తర్వాత స్వీట్ కదా, పొద్దున అస్సలు తినాలనిపించలే. బట్ ఆకలి అవుతుంది, ఏం చేద్దాం. ఏదో ఇంత తింటే మళ్ళీ ఆటోలు దొరకడు కూడా లేట్ అవుతాయి కదా అనుకుని అయితే తినేసిన. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టి నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు లాంగ్ వీడియో కావాలనుకుంటే రెగ్యులర్గా పెడతా. ఇక ఎవరు రెస్పాండ్ కాకపోతే ఎక్కువ లైవ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఎవరైనా లైవ్కి రావాలంటే రండి. ఓకేనా, బాయ్.